హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 2026. నిజంగా దేవుని మహాకృపను బట్టి మనమందరూ కూడా వి మేడ్ ఇట్ టు 2026. 2026వ సంవత్సరంలోకి సజీవంగా దేవుని కృప ద్వారా మనందరూ కూడా ప్రవేశించాము. నిజంగా ఐ బిలీవ్ గాడ్స్ గ్రేస్ హ్యాస్ క్యారీడ్ అస్ దిస్ ఫార్. ఇంతవరకు కూడా దేవుని కృప మళ్ళీ మోసుకుంటూ ఈ నూతన సంవత్సరంలోకి మళ్ళీ ప్రవేశించిందని నేనైతే నమ్ముతున్నాను. ఇఫ్ యూ బిలీవ్ ఏమేన్ అని మీరు టైప్ చేయండి. లిటరలీ ఈ 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడానికి అనేక మంది వారి జీవితంలో అనేక మంది ప్లాన్స్ వేసుకున్నారు. దే వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఎంతో ఎదురు చూశారు, ఎంతో ఎక్సైట్మెంట్తో వాళ్ళు వేచి ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వారు ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు. అన్ఫార్చునేట్లీ వారి సంవత్సరంలోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. అయితే మీరు నేను ఈ సంవత్సరంలోకి ప్రవేశించేయమంటే, ఈ 2026 ఇయర్లోకి మనం ఎంటర్ అయ్యామంటే ఇట్స్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ డన్ రైటింగ్ అవర్ స్టోరీ. మన కథ రాయడము దేవుడు పూర్తి చేయలేదు. దేవునికి ఇంకా మీ పట్ల ఒక ప్లాన్ ఉంది. దేవునికి ఇంకా మన పట్ల ఒక పర్పస్ ఉంది. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. అందుకే మనం ఇంకా సజీవంగా ఈ 2026 ఇయర్లోకి మనము ప్రవేశించబడ్డాము. ఐ డోంట్ నో అబౌట్ యూ. నిజంగా ఇది వింటుంటే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే దేవా, ఇంకా నా పట్ల ప్లాన్ ఉందా? ఇంకా నా పట్ల నీకు ఒక ఉద్దేశం ఉందా? ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్. ఏంటి దేవా ప్లాన్? ఏంటి దేవా పర్పస్ అన్న ఎక్సైట్మెంట్ నాలో ఎంతో రగులుతుంది. ఐ డోంట్ నో అబౌట్ యూ. సో ఐ థింక్ ఇట్స్ బిన్ 11 days, 11 రోజులైంది నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి. సో హౌ ఇస్ ద న్యూ ఇయర్? ఎలా ఉంది ఈ నూతన సంవత్సరం? ఈ 2026 మీరు అనుకున్న రీతిగా కొనసాగుతుందా? ఈ 2026 ఇంతవరకు చాలా సంతోషకరంగా ఉందా? ఎక్సైట్మెంట్తో మీరు ఇంకా ఉన్నారా ఈ 2026లో? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్లో టైప్ చేయండి. లేకపోతే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎక్సైటింగ్ కమింగ్ అప్ ఈ 2026 సంవత్సరంలో? ఏమైనా ఎక్సైటింగ్ థింగ్స్ మీరు ప్లాన్ చేస్తున్నారా? లెట్ మీ నో. మీ లైఫ్ అప్డేట్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఐ వుడ్ లవ్ టు నో. సో చాలామందికి 2025 ఇయర్ ఇట్స్ బీన్ అ బ్యాడ్ ఇయర్, వర్స్ట్ ఇయర్, ఛాలెంజింగ్ ఇయర్. నాకైతే చాలా ఛాలెంజింగ్ అనిపించింది. కొంతమందికి ఇట్స్ బిన్ ద బెస్ట్ ఇయర్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు మరొక గిఫ్ట్ మనకిచ్చాడు. అదేంటంటే 2026. సో ఈ మధ్య ఐ డెంట్ పోస్ట్ ఎనీ వీడియోస్. క్రిస్మస్ తర్వాత ఐ టుక్ ఎ స్మాల్ బ్రేక్. అయితే ఈ 2026 న్యూ ఇయర్లో అట్లీస్ట్ వీక్లీ 1 వీడియో అని నేను పోస్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ప్రే అబౌట్ ఇట్. సో ఈరోజు వచ్చేసరికి ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్యాజువల్ టాక్. మీరు అందరూ ఎలా ఉన్నారు? 2026 ఎలా ఇట్స్ గోయింగ్ సో ఫార్? ఈజ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? ఒక చిన్న స్మాల్ టాక్ మీతో చేద్దామని ఐ వాంటెడ్ టు పోస్ట్ దిస్ షార్ట్ క్యాజువల్ వీడియో. అలాగే ఐ వాంటెడ్ టు షేర్ వాట్ గాడ్స్ బిన్ టీచింగ్ మీ. ఈ న్యూ ఇయర్లో దేవుడు నాకు నేర్పిస్తున్న విషయాలు ఏంటి? వాట్ ఆర్ సమ్ థింగ్స్ గాడ్ హ్యాస్ బీన్ మినిస్టరింగ్ టు మీ, రియలీ ఇన్స్ట్రక్టింగ్ మీ. ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దేవుడు స్పెసిఫిక్గా ఈ సంవత్సరంలో నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, గాడ్ వాంట్స్ యువర్ 2026 టు బి డిఫరెంట్ దెన్ 2025. ఈ 2026వ సంవత్సరము 2025వ సంవత్సరం కంటే చాలా వ్యత్యాసంగా ఉండాలి, నూతనంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన దేవుని దగ్గరకు వచ్చేసరికి హీఈస్ ఆల్వేస్ ఎ గాడ్ ఆఫ్ సంథింగ్ న్యూ. ఆయన నూతనత్వం, క్రొత్తతనం కలిగిన దేవుడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా, ప్రతిరోజు కూడా నూతన వాత్సల్యత అంట. ఈరోజు వాత్సల్యత వేరే, రేపు క్రొత్తది. ఈ పాత వాత్సల్యత మనకి రేపు ఉండదు. అలాగే ఈరోజు ఒక వాత్సల్యత, రేపు కొత్త వాత్సల్యత, ఎల్లుండి క్రొత్త వాత్సల్యత. ఇంగ్లీష్లో న్యూ మర్సీస్ అని ఉంటుంది. సో అలాగే దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే, హీ వాంట్స్ యువర్ 2026 టు బి డిఫరెంట్. మీ 2026వ సంవత్సరము క్రొత్తగా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నాట్ సేమ్ ఓల్డ్ లైఫ్ యూ హ్యాడ్ ఇన్ 2025. 2025 సంవత్సరంలో ఎలాంటి పాత జీవితం మీరు కలిగి ఉన్నారో, పాత విషయాలు, పాత విధానాలు. దేవుడు అంటున్నాడు, ఈ 2025 సంవత్సరం అయిపోయింది, ఇంకా 2026వ సంవత్సరము ఐ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఐ వాంట్ టు సీ సంథింగ్ డిఫరెంట్. అయితే నేను ఒక కొటేషన్ చదివాను, ఒక సామెత చదివాను. ఆ సామెత ఇట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ బట్ వెరీ డీప్ అండ్ పవర్ఫుల్. అది ఎంతో శక్తివంతమైన సామెత. నిజంగా ఆ కోట్
ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మీ. సో ఆ కోట్ ఏంటంటే, ఇఫ్ నథింగ్ చేంజెస్, నథింగ్ చేంజెస్. ఏది మార్చకపోతే ఏది మారదు. ఒకసారి పాజ్ చేసి మీరు ఒకసారి థింక్ త్రూ చేయండి. మీ జీవితంలో ఏదైనా మారాలంటే మీరు ఏదో ఒకటి మార్చాలి. మీరు ఏదో ఒకటి మార్చకపోతే మీ జీవితము మారదు, అది సేమ్గా ఉంటుంది. సో ఇఫ్ nothing changes, if you don't change anything in your life, if you don't do something different in your life, nothing will be different, nothing will change. ఏది కూడా మీ జీవితంలో మారదు. సో మీ 2026 మారాలంటే, మీ 2026 డిఫరెంట్గా ఉండాలంటే, మీ 2026 2025 లాగే ఉండకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి మార్చాలి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్వన్. దేవుడు నిజంగా ఇది చెప్పినప్పుడు ఓ అనిపించింది. ఎందుకంటే దేవా ఏం మార్చాలి నేను, వాట్ షుడ్ ఐ చేంజ్? ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్, ఈరోజు మనందరి జీవితంలో మీ 2026 డిఫరెంట్గా ఉండాలి, మీ 2026 న్యూగా ఉండాలంటే మీరు మార్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లు మార్చుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్హెల్దీ హ్యాబిట్స్. ఒక హ్యాబిట్ మనకు అలవాటు అవ్వాలంటే అట్లీస్ట్ 21 days పడుతుందంట. ఈ అలవాట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏవో పెద్ద పెద్ద అలవాట్లే కాదు. ఇట్ మైట్ బి సంథింగ్ వెరీ స్మాల్, లైక్ యువర్ రొటీన్. మీరు మార్నింగ్ లేవగానే మీ రొటీన్ ఏంటి, ఏ టైంకి లెగుస్తారు, ఏ టైంకి మీరు దేవునితో స్పెండ్ చేస్తారు, ఏ టైంకి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఏ టైంకి మీరు మీ కాలేజెస్ ఆర్ మీ ఉద్యోగం, మీ వర్క్కి ఏ టైంకి వెళ్తారు. ఇట్ స్టార్ట్స్ విత్ సంథింగ్ వెరీ స్మాల్ లైక్ యువర్ రొటీన్. ఇప్పటి వరకు 2025 మీ రొటీన్ ఎలా ఉందో నాకు తెలీదు. లేట్గా లేచేవారేమో, లేట్గా లేవడం వల్ల దేవునితో సమయం గడపడానికి టైం ఉండదు. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిని రషింగ్ టు కాలేజెస్, రషింగ్ టు వర్క్ ప్లేసెస్, లేకపోతే క్యాలెండర్లో చిన్న వాక్యం చదువుకొని ఫాస్ట్గా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవడం. మేబీ ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్డ్గా, చాలా మెస్సీగా ఉందేమో మీ రొటీన్. సో మీ డైలీ రొటీనే కాదు, ఇట్ మైట్ బి యువర్ ఫుడ్ హ్యాబిట్స్. మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎక్సర్సైజ్ చేసేవారా? ఆర్ యూ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్? ఆర్ యూ ఈటింగ్ హెల్దీ? సో అలాగే హెల్దీ విషయంలో మీ హ్యాబిట్స్ చూసుకోవాలి, మీ డైలీ రొటీన్లో మీ హ్యాబిట్స్ చూసుకోవాలి, ఎడ్యుకేషన్లో మీ హ్యాబిట్స్ చూసుకోవాలి, ఫైనాన్స్ విషయంలో మీ హ్యాబిట్స్ చూసుకోవాలి. సో అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్లో మీ అలవాట్లు ఏంటి? మీ 2025 సంవత్సరంలో మీ అలవాట్లు ఎలా ఉండేవి? 2026 సంవత్సరంలో వాట్ హ్యాబిట్స్ డూ యూ వాంట్ టు చేంజ్? వాట్ హ్యాబిట్స్ డూ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? ఏ అలవాట్లు మీరు కొత్తగా మీరు అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏ అలవాట్లు మీరు మార్చుకోవాలనుకుంటున్నారు? సో దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ 2026 టు బీ ద బెస్ట్ ఇయర్, 2026 సంవత్సరము ఒక శ్రేష్టమైన సంవత్సరంగా ఉండాలంటే, నాకు మహిమకరమైన సంవత్సరంగా ఉండాలంటే మీ అలవాట్లు మారాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నేను ఎక్స్పాండ్ చేయాలంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి, బట్ ఐ విల్ లీవ్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. నెంబర్ 1, చేంజ్ యువర్ హ్యాబిట్స్. సో నెంబర్ 2 ఏంటంటే, మనందరికీ తెలిసిందే, న్యూ ఇయర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేసేది ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి పెట్టుకుంటాం కదా. ఇవి ఎంత అలవాటు అయిపోయిందంటే మనందరికీ, మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకోవడం, దాన్ని చేయకపోవడం, లేకపోతే 2-3 monthsలో ఆపేయడం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఈ ఇయర్ నేను అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్సే పెట్టుకోను, ఎందుకంటే పెట్టుకున్న వేస్ట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఎటువంటి రెజల్యూషన్స్ కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ద సెకండ్ థింగ్ ఏంటంటే సెట్ గోల్స్. సో ఒక కోట్ నేను చదివాను, ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్ ఫర్ సంథింగ్ యూఆర్ ఆల్రెడీ ప్లానింగ్ టు ఫెయిల్. దేని కొరకన్నా మనం సిద్ధపడకపోతే మనం విఫలం అవ్వడానికి ఆల్రెడీ మనం ప్రణాళిక వేసుకున్నట్టే. సో చాలామంది గోల్స్ రీచ్ అవ్వలేనప్పటికీ, వాళ్ళు గోల్స్ పెట్టుకొని దాన్ని చేయలేనప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా గోల్స్ వద్దు, ఏమొద్దు, లెట్ మీ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఏదైతే అది, ఏది దొరికితే అది, ఏ ఆపర్చునిటీ దొరికితే అది, ఏ దారిలో దేవుడు నడిపిస్తే అది, ఏది దేవుని చిత్తం అయితే అది, దేవుడు ఉన్నాడు కదా, నేను ఇంకా గోల్స్ ఏం పెట్టుకోక్కర్లేదు, గాడ్ విల్ లీడ్ మీ, గాడ్ విల్ గైడ్ మీ అని చెప్పి వాళ్ళ జీవితంలో గురి అనేది వారు కలిగి లేకుండా ఉంటారు. గోల్స్ అనేవి వారు కలిగి లేకుండా ఉంటారు. దే డోంట్ ప్లాన్ ఇట్. వాళ్ళ రోజుని వారు ప్లాన్ చేసుకోరు, వారు గోల్స్ పెట్టుకోరు. ఇటువంటి జీవితం అనుకుంటే అవర్ లైఫ్ విల్ బి అ టోటల్ మెస్. మన జీవితం ఒక మెస్ లాగా తయారవుతుంది. దేవుడు కూడా ఇటువంటి యాటిట్యూడ్ మనలో ఉంటే ఆయన సంతోషించాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, పట్టుదల, మీ ఆశలు నాతో పంచుకోవడం, మీ కోరికలు నాతో పంచుకోవడం, మీ ప్రణాళికలు నాతో పంచుకోవడము, సబ్మిట్ యువర్ ప్లాన్స్ అంటూ ద లార్డ్. ఇటువంటి వాక్యాలన్నీ కూడా దేవుని వాక్యంలో ఉంటాయి. సో గాడ్ ఈస్ లిటరలీ ఎంకరేజింగ్ అస్ టు ప్లాన్, సెట్ గోల్స్, ప్రిపేర్.
మనము గురి పెట్టుకోవాలి, మనం ప్లాన్ చేసుకోవాలి. మన 2026 ఇయర్ ఎలా ఉండబోతుంది, జనవరిలో నేను ఏం చేయాలి, ఫిబ్రవరిలో నేను ఏం చేయాలి, మార్చ్లో ఏం చేయాలి, ఇన్ని మంత్స్లో నా గోల్ ఏంటి అన్న గురి కనుక మీ 2026లో మీరు కలిగి లేకపోతే మీ 2026 ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోవడం, లేకపోతే ఎటు లైఫ్ ఇటు పుల్ చేస్తే అటు వెళ్ళిపోవడం, అటు పుల్ చేస్తే ఇటు వెళ్ళిపోవడం. సో ఇట్ విల్ బి వెరీ అన్ఆర్గనైజ్డ్ అండ్ వెరీ వెరీ మెస్సీ. సో ఐ డోంట్ నో 2025లో అలా ఉన్నామేమో. ఐ హ్యావ్ బిన్ లైక్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వాట్ ఎవర్ కమ్స్, ఏది జరుగుతుంది అది, ఏది ఏ ఫ్లోలో వెళ్ళిపోతే ఆ ఫ్లోలో అలా ఉండేది నా లైఫ్. సో దేవుడు అన్నాడు కదా, నీ 2026 డిఫరెంట్గా ఉండాలంటే యూ నీడ్ టు ప్లాన్, యూ నీడ్ టు రైట్ గోల్స్. నీ గురులు నువ్వు రాసుకోవాలి. సో గోల్స్ అనగా చాలా విషయంలో మనం రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ దమ్ ఆర్, నేను పర్సనల్గా అయితే ఐ రైట్ మై స్పిరిచువల్ గోల్స్. నేను నా స్పిరిచువల్ గోల్స్ రాసుకుంటాను. అంటే లాస్ట్ ఇయర్ దేవునితో నాకున్న రిలేషన్షిప్ ఒకలా ఉంది, ఈ ఇయర్ దేవునితో నాకున్న రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో వన్ ఆఫ్ ద గోల్, నా పర్సనల్ గోల్ ఈ ఇయర్ నేను రాసుకున్నాను ఏంటంటే జనవరి కల్లా బైబిల్లో 2 books నేను కంప్లీట్ చేయాలి. అది నేనైతే గలేషియన్స్, ఎఫిషియన్స్ పెట్టుకున్నాను. గల్తీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అలాగే మరొక గోల్ ఏంటంటే దేవుని వాక్యంలో అనేకమైన వచనాలు నేను బై హార్ట్ చేయాలన్న గోల్ పెట్టుకున్నాను. ఎందుకంటే మన నోటిలో ఏముండాలి, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన నోటిలో ఉంటేనే సాతాన్ని మనం జయించగలము, సాతాన్ని అబద్ధాలను మనం జయించగలము. సో అదొక గోల్గానే పెట్టుకున్నాను. చూసారా, ఇట్ డజంట్ హ్యావ్ టు బి బిగ్ గోల్స్ లైక్ నేను ఈ సంవత్సరం కల్లా బైబిల్ కంప్లీట్ చేసేయాలి. ఇట్స్ అ బిగ్ గోల్. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, దట్స్ గ్రేట్. కాబట్టి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ స్టార్ట్ స్మాల్, చిన్నగా స్టార్ట్ చేయండి. సో గోల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గోల్ రాస్తున్నప్పుడు దాని డెడ్ లైన్ కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే డెడ్ లైన్ ఉంటుందో అర్జెన్సీని సూచిస్తుంది. అంటే మీ మైండ్లో ఉంటుంది అన్నమాట, ఓకే నేను జనవరి లోపల కంప్లీట్ చేయాలి అన్న డెడ్ లైన్ మీకు ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఈజీ టు ఫుల్ఫిల్ యువర్ గోల్స్. సో యాజ్ ఎ సెడ్, స్పిరిచువల్ గోల్స్ మనము పెట్టుకోవచ్చు, ఫిజికల్ గోల్స్ పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పిన రీతిగా నేను ప్రతిరోజు 10 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత బిజీ అనంటే ఈ 10 నిమిషాలు ఐ నీడ్ టు మూవ్ మై బాడీ అన్న గోల్ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్గా, ఇఫ్ యూ సమ్మన్ హూస్ వెరీ బ్యాడ్ ఇన్ డీలింగ్ విత్ ఫైనాన్సెస్, ఫైనాన్షియల్ విషయంలో మీరు వెనకబడి ఉంటే మీరు గోల్ పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం. లైక్ ఐ వాంట్ టు సేవ్ మనీ అనే గోల్ మీరు పెట్టుకోవచ్చు. అలాగే చర్చ్ గోల్స్ మీరు పెట్టుకోవచ్చు. లైక్ దేవా ఈ సంవత్సరం మీ సేవలు ఎక్కువ ఉండాలనుకుంటున్నాను, ఈ సంవత్సరము ఐ వాంట్ టు బీ ఇన్ ద క్వైర్, లేకపోతే ఈ సంవత్సరం ఐ వాంట్ టు ప్లే మ్యూజిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సంవత్సరం దేవా నేను అనేక మందికి సువార్త చెప్పాలనుకుంటున్నాను. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద గోల్స్. ఇటువంటి గోల్స్ నేను ఈ సంవత్సరం రాసుకోవడం జరిగింది. సో ఈ 2026 మీ ఇయర్లో బెస్ట్ ఇయర్గా ఉండాలని, ఈ 2026 ఇయర్ మీ జీవితంలో ప్రొడక్టివ్ ఇయర్గా ఉండాలని, ఈ ఇయర్ 2026 దేవుడు మెచ్చే ఇయర్గా ఉండాలని నేను హోప్ చేస్తున్నాను. సో ఏవైతే మీరు విన్నారో ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు అన్వయించుకున్నప్పుడు యువర్ 2026 విల్ బీ ఎ ప్రొడక్టివ్ ఇయర్, యువర్ 2026 విల్ బీ ఎ ఫ్రూట్ఫుల్ ఇయర్. మీ 2026వ సంవత్సరము ఫలభరితమైన సంవత్సరంగా, చాలా అద్భుతమైన సంవత్సరంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. సో ఇఫ్ యూ బిలీవ్, టైప్ ఏమన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ లైఫ్ అప్డేట్ తెలియజేయండి. 2026 మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో నాకు తెలియజేయండి. సో లెట్ us all connect in the comment section and I'll see you in my next video. Thank you so much for watching. So don't forget to like, share and subscribe to this channel and I'll see you in my next video. Bye.